ఆశగా ఎదురుచూస్తే చివరకు నిరాశ మిగిలిందని మదనపడుతున్నారట అక్కడి హస్తం పార్టీ నేతలు. పార్టీని నమ్ముకుని పదవులు వస్తాయని ఆశపడితే చివరకు ఆశ నిరాశైనా అంటూ కుమిలిపోతున్నారని జిల్లాలో చర్చ సాగుతోంది. నామినేటెడ్ పదవులు రాక, డీసీసీ పదవులు దక్కక తీవ్ర నిరాశలో నెక్స్ట్ ఏంటి అంటూ ఊగిసలాడుతున్నారట. ఇంతకీ ఆ జిల్లా కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ ఏంటి? డీసీసీల నియామకం తర్వాత అక్కడ జరుగుతున్న చర్చ ఏంటో ఇవాళ తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్య నేతల తీరుపై రుసరుసలాడుతున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తే ఇదా మాకు మీరిచ్చే గౌరవం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలను పక్కన పెట్టడం చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ పార్టీలలో సామాజిక సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది ఉత్తర తెలంగాణలో రాజకీయంగా చైతన్యం కలిగిన వెలమ సామాజిక వర్గానికి ఈసారి ఒక్క డీసీసీ కూడా దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల మంత్రుల సిఫార్సుల మేరకు డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయగా మరికొన్ని చోట్ల మంత్రుల సిఫార్సులను అధిష్టానం పట్టించుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో కొందరు ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాగా మరికొన్ని చోట్ల పట్టించుకోలేదని ఈ నియామకాలు చెబుతున్నాయి. అయితే పార్టీకి విధేయునిగా పనిచేస్తే చివరకు మొండిచేయి చూపించారని లోలోన మదనపడుతున్నారట కొంతమంది సీనియర్లు. వరంగల్, హన్మకొండ జిల్లాల డీసీసీల ఎంపికపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. దశాబ్దాల కాలంగా పార్టీ కోసం కష్టపడితే చివరికి తమను అధిష్టానం గుర్తించలేదని వాపోతున్నారట. ఇక కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ప్రకటించిన డీసీసీ అధ్యక్ష పదవుల్లో వరంగల్లో డీసీసీగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆయూబ్ను ప్రకటించింది. కీలకమైన వరంగల్ జిల్లా సారథిగా చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు. అందులో కిసాన్ సెల్ అధ్యక్షునిగా ఉన్న దేవేందర్ రావు, మాజీ డీసీసీ ఎర్రబెల్లి స్వర్ణ పోటీ పడ్డారు. మరోవైపు 13 ఏళ్లుగా కాంగ్రెస్ లో కిసాన్ సెల్ నేతగా వరంగల్ జిల్లాలో తిరిగి ప్రజా రైతు సమస్యలపై పోరాడిన దేవేందర్ రావు తనకు డీసీసీ పదవి దక్కకపోవడంతో గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుత డీసీసీగా నియమితుడైన ఆయూబ్ వరంగల్ టౌన్ దాటిన పరిస్థితులు లేవని చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాలున్నాయి. పార్టీకి కీలకంగా నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలున్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో సుపరిచితుడైన కిసాన్ సెల్ నేత దేవేందర్ రావు, మాజీ మేయర్, గత డీసీసీగా పనిచేసిన ఎర్రబెల్లి స్వర్ణను కాదని వరంగల్ తూర్పులోని టౌన్కు మాత్రమే పరిమితమైన ఆయూబ్ను డీసీసీగా నియమించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నాయట. హన్మకొండ డీసీసీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై సీనియర్లు మండిపడుతున్నారట. ఇన్నాళ్లు డీసీసీగా పనిచేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కీలకంగా పనిచేశారు. హన్మకొండ జిల్లాలో వరంగల్, పశ్చిమ, పరకాల నియోజకవర్గాలు ఉండగా స్టేషన్ ఘన్పూర్, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధి కొంత ఉంటుంది. హన్మకొండ డీసీసీ రేసులో కీలక నేతలు దొమ్మటి సాంబయ్య, పార్టీకి వీరవిధేయునిగా ఉన్న మార్క విజయ్ గౌడ్, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, పామాయిల్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవి లేదని నాయని పక్కన పెడితే మిగతా నేతలకు ఇవ్వాల్సి ఉండేదని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూడా చైర్మన్గా ఉన్న ఇనుగాల వెంకట్రామరెడ్డికి డీసీసీ బాధ్యతలు అప్పజెప్పడంతో పదవులు ఉన్నవారికే పట్టం గడతారా అంటూ కీలక నేతలు మండిపడుతున్నారట.
మరోవైపు సామాజిక న్యాయం అంటూ డైలాగులు చెప్పే అధిష్టానం చేతల్లో మాత్రం అర్హులకు మొండిచేయి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏ కోసాన చూసినా డీసీసీ పదవుల భర్తీ పార్టీ విధేయులకు అర్హులకు మొండిచేయి చూపిందని గుర్రుగా ఉన్నారట సీనియర్లు. స్థానిక సంస్థల పట్టణ సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న డీసీసీల ఎంపిక సెల్ఫ్ గోల్ కు దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారం అధికార కాంగ్రెస్ లో కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందట. పంచాయతీ ఎన్నికల ముందు నేతల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయని జిల్లా నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ ఇష్యూను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.